ఘోష ప్రియుడే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఘోష ప్రియుడే శరణమయ్యప్ప. వాసుదే శరణమయ్యప్ప. 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 ఓకే దేవుడే రామచంద్రం స్వామి. ఈ వైఎస్ఆర్ కాలనీలో మేము గ్రామోత్సవం జరుపుతలుచుకున్నాం స్వామి. పోయిన సంవత్సరం ఫస్ట్ చేసినాం, బాగానే జరిగింది. ఈసారి పడి పూజ గ్రామోత్సవం రెండు చేసినాం స్వామి. పడి పూజ గ్రామోత్సవం మళ్ళీ ఉదయం అభిషేకం చేసినాం స్వామి. 3 పూట్ల 4 పూట్ల అన్నదానాలు చేసినాం స్వామి. ఇక్కడ బాగా జనాలు బాగా వచ్చినారు స్వామి. సూలంపర్తి వాళ్ళు కూడా వచ్చినారు స్వామి. అందరూ బాగా జరుగుతుంది. కోలాటం అన్నీ పెట్టినాం స్వామి. చాలా ఘనంగా జరుగుతుంది స్వామి. మా వైఎస్ఆర్ కాలనీ చిన్నదైనా కానీ పేరు బాగా వచ్చేసింది స్వామి. ఇక్కడ మొత్తం ఎంతమంది సాములు స్వామి? మొత్తం 200 మంది సాములు అయితే, కన్యసాములు 75 మంది వచ్చినారు స్వామి. కలిసం పట్టే వాళ్ళు శూలాలు పొడిచినోళ్ళు 50 మంది పైనే ఉన్నారు స్వామి. ఇంకా మామూలుగా జ్యోతులు పట్టే వాళ్ళు 100 మంది ఉన్నారు. కోలాటము స్వాములంతా ఈ వైఎస్ఆర్ కాలనీ వాళ్ళేనా, బయట వాళ్ళు? బయట వాళ్ళు స్వామి. ఎక్కువ కాలనీ వాళ్ళు పాల బాగా ఉంటాయి, బయట వాళ్ళు ముక్కలు బాగా ఉంటాయి. స్వామి మీ పేరు చెప్పండి స్వామి. నా పేరు శ్రీనివాస్ స్వామి. ఇక్కడ గురుస్వామిగా నేనే చేస్తాను స్వామి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నేను 23వ స్వామి. ఇది 5 ఏళ్ళు పెద్ద పాదం పోయినాను. ఈసారి కానీ పెద్ద పాదం పోతున్నాను సార్. మా శిష్యులు 23 మంది ఉన్నారు స్వామి. ఇప్పటి వరకు అందరం కలిసి పెద్ద పాదం పోతున్నాం. జిల్లా వైఎస్ఆర్ కాలనీ ఈ శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఈ ఇయర్ 2వ వార్షికంగా జరుపుకుంటున్నాము. ఈ గ్రామోత్సవంలో ఈ సంవత్సరం మేము 2 రోజులుగా జరుపుకుంటున్నాము. నిన్న అనగా 17వ తేదీ మహాపడిపూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మహాపడిపూజ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ పడిపూజ కార్యక్రమానికి హాజరై ఘనంగా విజయవంతం చేశారు. అదేవిధంగా ఈరోజు 18వ తేదీ గ్రామోత్సవము జరుగుతూ ఉన్నది. ఈ గ్రామోత్సవంలో ఈ కార్యక్రమంలో జ్యోతులు పట్టే మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుంచి విరివిగా వచ్చారు. అదేవిధంగా సూలం పార్టీ కూడా టి నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నది. సూలం పార్టీ పొడిపించోత్సవం కూడా చాలా 100 మందికి పైగా వచ్చారు. అదేవిధంగా కోలాట బృందంతో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతున్నది. సో ఈ 2వ వార్షికోత్సవంలో ఈ వైఎస్ఆర్ ప్రజలకు ఎల్లవేళలా ఆ అయ్యప్ప స్వామి దీనులు ఉండాలని మేము నిశ్చయించుకున్నాము. మా టి గురుస్వామి శ్రీనివాస స్వామి
ఆధ్వర్యంలో మేము శిష్యపని తీసుకుంటూ ఆ గురుస్వామి చెప్పినటువంటి బోధనతో మేము ఈ అయ్యప్ప స్వామి శబరిమల కొండకు ఈ నెల 21వ తేదీన మేము బయలుదేరుతున్నాము. సో ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ నుంచి శబరిమల పోయేంత వరకు ఆ దీవెనలు అయ్యప్ప స్వామిలు మాకు ఎల్లవెల్ల ఉండాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ఒకే తూరేనా లేకుంటే గ్యాప్ ఇచ్చిపోతారు స్వామి? స్వామి మా గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది ఉన్నారు స్వామి. ఆ 50 మందిలో అందరము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని పెద్దపాదం ద్వారా మేము స్వామిని దర్శించుకొని అనుకున్నాం స్వామి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. ఓకే. ఓం శ్రీ స్వామి హరిహర సుతనే అన్నదాన ప్రభువే ఎన్నికలండియా ఎందుకు ముందుకు పోతారు మీరు? బాంధవనే రక్షకనే కోడి బ్రహ్మాండ నాయకనే దాన ప్రభువే అయ్యప్పనే వయ్యవే కోవిల అరిసే బాలకనే మేలి శాస్తావే స్వామియే కన్యామూల గణపతి భగవానే కాపురత్తు లోక మాతావే నాడి వీరనే మణి కంటనే శిశువే నదియే స్వామి